దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, అయ్యా నిన్ను ఏమాత్రము విడుమను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, అవమానం పొందిన స్థితిలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఈ మాట ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు నిన్ను హేళన చేస్తున్నారా? మనుషులు నిన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతున్నారా? మనుషులు నిన్ను చూసి నిందలు వేసేవారుగా ఉన్నారా? మనుషులు నిన్ను చూసి అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారేమో. అయితే నా దేవుడు నిన్ను ఎల్లప్పుడూ విడవకుండా, ఎడబాయకుండా, నేను నిందించకుండా, నేను అవమానపరచకుండా నీతోనే ఉంటాను అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.